హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే అనుకోకుండా ఈరోజు ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. మన ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం గిరిజన గ్రామాలు విజిట్ చేయడం. ఆ గ్రామాలు ఇంకా ఎలా ఉన్నాయి, అభివృద్ధి చెందాయా లేకపోతే అభివృద్ధి చెందుతూ ఉన్నాయా, ఎలాంటి రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి అన్నది రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను. హలో అండి, మీరు ఇంట్రోలో విన్నట్టుగానే మేమైతే ఈరోజు ఒక గిరిజన గ్రామానికి వెళ్ళడం జరిగింది. అదేనండి సీది గ్రామం. మా ప్రయాణం అడవుల మధ్య, కొండల మధ్య సాగినట్లుగానే అనిపించింది. ఎందుకనంటే గిరిజన గ్రామాలన్నీ కొండల మధ్య ఉంటాయి, అడవుల మధ్యనే ఉంటాయి. మీరు చూస్తే ఈ రోడ్డు సీసీ బిట్ అండి. ఈ చుట్టూ మనం చూస్తే జీడి తోటలేనండి. మనం చూస్తే పెద్ద పెద్ద చెట్లు కనబడతాయి, తోటలు కనబడతాయి. ఈ గిరిజనులు ఈ కొండల మధ్యనే సాగిస్తూ ఉంటారు. ఈ కొండల మధ్య మనం చూస్తే కొండల్లోనే అనేక పంటలు పండిస్తూ ఉంటారు. జీడి, పసుపు, పైనాపిల్, తర్వాత మాడి, ఇట్లా అరటి, అన్ని మనం తినేటివన్నిటినీ వీళ్ళు పండిస్తారండి. అందుకే మా ప్రయాణం అయితే ఒక టాస్క్ లాగా అనిపించింది. ఎందుకంటే సింగిల్ రోడ్ అండి, చాలా ఇరుగ్గా ఉంటుంది. ఒక వెహికల్ మాత్రమే వెళ్ళగలదు. అయితే మేమైతే కారులో వెళ్ళాల్సి వచ్చింది కనుక మాకు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. చుట్టూ చెట్లు ఉంటాయి, చుట్టూ మనం చూస్తే గ్రామాలు ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా గ్రామాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. కాబట్టి చాలా ఎదురు నుండి ఏదైనా వెహికల్ వస్తుందని అంటే చాలా మనం జాగ్రత్త పడాల్సిందే. అలాంటి రోడ్లు మేము ప్రయాణిస్తూ ఉన్నాం. మ్యాక్సిమం గిరిజన గ్రామాలన్నీ ఇట్లానే ఉంటాయండి. ఇంకా లోపు ఉన్నవి మనం గిరిజన గ్రామాలు చూస్తే ఇట్లానే కొన్ని రోడ్లు లేని గ్రామాలు ఉంటాయి. రోడ్డు ఉన్నవి ఇట్లానే సీసీ బిట్లు, సింగిల్ రోడ్లు ఉంటాయండి. ఇరువైపులా ఇలాగే ఉంటాయి. మా ప్రయాణంలో ఎదురైన ఒక గ్రామం ఇది జొనగా అనుకుంటా అండి. ఇక్కడ మనం చూస్తే కొన్ని ఇళ్ళు అయితే అసంపూర్తిగానే ఉన్నాయి, కొన్ని ఇళ్ళు అయితే బాగానే కట్టుకున్నారండి. గిరిజన గ్రామాల్లో ఈ కొండల మీద కూడాను చాలా చక్కగానటువంటి ఇళ్ళు కట్టుకున్నారు. కొన్ని అయితే ఇళ్ళు అసంపూర్తిగానే ఉన్నాయి, కొన్ని ఇంకా అభివృద్ధి చెందాల్సిన గ్రామాలు అయితే ఇంకా ఉన్నాయి, ఇళ్ళు అయితే ఉన్నాయండి. ఈ గ్రామం వచ్చేసి నారాయణగూడ అండి. ఇక్కడైతే చుట్టుపక్కల చూసినా అన్ని బిల్డింగ్సే ఉన్నాయి, ఒక పూరీలు కూడా లేదు. రేక్ షెడ్లు కనబడతా ఉన్నాయి, చక్కగా ఇళ్ళు అయితే ఉన్నాయండి. వీళ్ళు కాస్త బాగా డెవలప్ అయినట్టు ఉన్నారు. కొన్ని గిరిజన గ్రామాల్లో ఉన్నాయండి అభివృద్ధి కాని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. కొంతమంది గిరిజనులో కూడాను జాబ్ హోల్డర్స్ ఉన్నారండి. దాని నిమిత్తం చాలా చక్కగా కొంతమంది ఇళ్ళు కట్టుకొని ఉన్నారు, కొంతమంది ఇళ్ళు లేని వారు కూడా ఉన్నారండి. ఈ గ్రామంలో అయితే ఆర్బీకే ఉంది. మనం రైట్ సైడ్ లో చూస్తే ఇది బుడుగురాయి స్కూల్ కనబడుతుంది. ఇది 0 నుండి 10th వరకు ఉంటుందండి. ఇది చుట్టూ కొండలు, అడవుల మధ్యనే ఉంటుంది. ఇది ఊరు దగ్గరేనండి, బుడుగురాయి ఊరు దగ్గరే ఉంటుంది, మనం చూడొచ్చు. ఇది సీతంపేట మండలంలో ఈ బుడుగురాయి స్కూల్ ఉంటుందండి.